చాలా సంవత్సరాల క్రిందట ఐగుప్తులో ఒక శిశువు జన్మించాడు. అతని పేరు మోషే. తాను పుట్టకముందే ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. రాజైన ఫరో కఠినంగా హింసిస్తూ అప్పుడే పుట్టిన మగపిల్లలను చంపమని ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం జరుగుతుండగా మోషే యొక్క తల్లి తెలివిగా 3 నెలలు శిశువును దాచి తర్వాత చేసేదేదీ లేక ఒక ఉపాయాన్ని ఆలోచించి ఒక జమ్ము పెట్టెలో శిశువును పెట్టి నైలు నది ఒడ్డున ఉంచెను. ఫరో కుమార్తె స్నానం చేయటానికి వచ్చి ఆ జమ్ము పెట్టెను తెరవగా అందులో ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆమె అతన్ని పెంచడం కోసం ఒక దాదిని సిద్ధపరిచింది. మోషే ఫరో భవనంలో ఒక రాజకుమారునిగా పెరుగుతున్నాడు. మోషే పెద్దవాడై తన ప్రజలు పడే కష్టాన్ని చూశాడు. ఒకనాడు ఒక హెబ్రీయుని ఐగుప్తీయుడు కొట్టగా మోషే చూశాడు. ఎవరూ లేరని ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు.